తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి పార్లమెంటు మంతని నియోజకవర్గంలో ఒకటే కుటుంబం ఒక కుటుంబ పాలన కొనసాగిస్తున్నారు. మంతని నియోజకవర్గంలో గత ఎన్నో సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు మరి విశ్వాసంగా పార్టీ కోసం కష్టపడి ఎన్నో ఉడుదొడుకులు ఎన్నో కేసులు మీదేసుకుని మరి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాక మరి ఒకటే కుటుంబం ఒక కుటుంబ పాలనే మరి మంతని కాన్స్టిట్యున్సీని మరి కైవసం చేసుకోవడం ఇది చాలా శోచనీయ బాధకరమైన అంశం. దీన్ని ప్రజలు కూడా అందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారు. మరి ఒక అన్న రాజకీయ చేస్తున్నాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసినాక కూడా మరి తమ్మునికి కూడా అంత పెద్ద పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది తెలంగాణ రాష్ట్రంలో మరి మంతని నియోజకవర్గంలో అని చెప్పి నేను అడుగుతున్నాను. నిన్న మంతని నియోజకవర్గంలో మరి ఇన్ని ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏం చేస్తామని చెప్పి కుటుంబ పాలన మరి ఇంత విచ్చలవిడిగా మరి ఈ విధంగా మరి గవర్నమెంట్కు సంబంధించిన నిధులను మరి తప్పుదోవ మరలించే విధంగా మరి ఇన్ని ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నారు. నిన్న మంతని నుంచి పెద్దపల్లికి రాకపోకలు ప్రయాణం చేస్తున్న ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల కులాల ప్రజలు ఉన్నప్పుడు మరి కష్టపడ్డ ఒక పేద బిడ్డకు మరొక దళిత బిడ్డకు కానీ ఒక బీసీ బిడ్డకు కానీ ఒక మైనార్టీ బిడ్డకు కానీ ఒక ఎస్టీ బిడ్డకు కానీ మరి అదే పదవి మరి ఇచ్చి గౌరవంగా వారిని గుర్తిస్తే బాగుండు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా, మరి కష్టపడ్డది ఎవరు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరు, కార్యకర్తలేంది, మరి వీళ్ళు ఎమ్మెల్యేలు కారు, ఎంపీలు కారు, మంత్రులు కారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదా కూడా రాదనేది వీళ్ళు గ్రహించుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆ గౌరవైన సీఎం హోదాలో ఉన్నాడంటే దానికి కారణం జెండా పట్టిన కార్యకర్త, కష్టపడ్డ కార్యకర్త. ఈరోజు వాళ్ళని గుర్తించకుండా ఇష్ట రాజ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన దొంగలకు, బీజేపీ పార్టీ నుండి వలస వచ్చిన దొంగలకు ఈరోజు పట్టం కట్టి మరి నామినేటెడ్ పదవులు ఇచ్చి మరి వాళ్లకు ఈరోజు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక అవకాశం కల్పిస్తున్నారు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎంతో కృషి చేసి నిరంతరం కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ తెలంగాణ మరి మంతని నియోజకవర్గం ఐటీ శాఖ మంత్రి కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేసే దిశలా మరి ప్రభుత్వాన్ని నడిపించాలని కూడా ఈరోజు నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఇప్పటికైనా కానీ ఒక్కటే కుటుంబానికి 4 కొలువులు ఇచ్చిండు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తే మరి ఏలెత్తి చూయించిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కలిసి మొదలు పెడితే లీడర్ల రాక మరి ఈ రోజు ఎందుకు మీకు ఏలు పెట్టి చూయిస్తలేరు ప్రజలు? మీరు చేయలేని తప్పులు చేస్తుండ్రు. గతంలో మరి బీజేపీ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసిన ఒక కుటుంబం మరి ఆ కుటుంబానికి 4 కొలువులు కల్పించారు. ఈరోజు అన్నదమ్ములకు 2 ఎమ్మెల్యే టికెట్లు, మరి కొడుకేమో ఎంపీ టికెట్, మళ్ళా మంత్రి పదవి ఇచ్చిళ్ళు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం మరి ఆలోచన విధానం ఉన్నదా? అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన పట్టింపు మరి ఆలోచన విధానం ఉన్నదా లేదా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. గతంలో అంటే కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వాసంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మళ్ళా నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఇక చాటల నూకలు పోసుకుని మెరుగలేరిన పరిస్థితికి మరి కార్యకర్తలు తీసుకొస్తారని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికైనా కానీ పెద్దపల్లి జిల్లా మున్సిపాలిటీ కమిషనర్ కూడా మరి పెద్దపల్లి ఒక అధికార యంత్రాంగం హోదాలో గౌరవమైన హోదాలో ఉన్నాడు కాబట్టి పెద్దపల్లి